మేడం నారా లోకేష్ గారు కొద్ది రోజుల క్రితం అంటా కూడా ఆహ్, గూగుల్ మాది, గొడ్డలి జగన్మోహన్ రెడ్డిదని ఒక మాట అన్నారు. భయంకరమైన మాట. దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? లోకేష్ గారు మరి ఆయన నోరు తెరిస్తే అబద్ధాలతో, మోసపూరితమైన మాటలతో ఈ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారు. అసల అదానీ గూగుల్ సెంటర్, అసలు అదానీ సెంటర్ డేటా సెంటర్‌ని తీసుకొచ్చింది ఎప్పుడు? మరి దాన్ని మీరు అదానీ డేటా సెంటర్‌ని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్‌గా నిన్నటి రోజున ఈ రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడుకారు చేయాలని చెప్పి కొన్ని విషయాల్ని దాచిపెట్టి మీరు మీ తండ్రి గారికి క్రెడిట్ ఇవ్వాలని చెప్పి అసలు వాస్తవాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా మభ్యపెట్టినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నారా? నిజంగా కొన్ని వాస్తవాలు కొన్ని ఎందుకంటే అదానీ డేటా సెంటర్ అంటే ఏంటి? దీన్ని వీళ్ళు ఎలా ఎక్స్‌టెన్షన్‌గా గూగుల్ డేటా సెంటర్‌గా మార్చారో చూద్దాం. విశాఖలో 300 డేటా మెగా డేటా సెంటర్‌ను ప్రారంభించింది 2020లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మరి 3900 అడుగుల కేబుల్ వైర్ ఎక్స్‌టెన్షన్ అంటే కేబుల్ మీద నుంచి విశాఖపట్నానికి రావాలని చెప్పేసేసి మరి ఆ కేబుల్ వైర్‌కి సంబంధించి కూడా 2021 మార్చి 9న అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం కలిసి సింగపూర్‌తో ఒప్పందం చేసుకుంది ఈ కేబుల్ ఎక్స్‌టెన్షన్ గురించి. ఆయన హయాంలోనే విశాఖలో అంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3వ తారీఖున మరి శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 300 మెగావాట్ డేటా సెంటర్‌కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన దాన్ని అదానీ సెంటర్‌గా మరి డేటా సెంటర్‌గా మార్చి దాని కొనసాగింపే నిన్నటి మరి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఆ 300 మెగా డేటా సెంటర్‌ని ఎక్స్‌టెన్షన్ చేశారు. విస్తరణ చేసి 1000 వాట్ల మెగా డేటా సెంటర్‌గా దాన్ని మార్చారు. అంటే దీనికి కర్త కర్మ క్రియ అప్పటి వైసీపీ ప్రభుత్వం గాని, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, అప్పటి కేంద్ర ప్రభుత్వం గాని, మరి సింగపూర్ ప్రభుత్వం గాని, మరి వీరందరి కృషే అదానీ డేటా సెంటర్. ఎక్కడ అదానీ పేరు తీసుకొస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిద్దని చెప్పి ఆయన అదానీ గారి పేరుని హైడ్ చేసి క్రెడిట్ చోరీ చేయటంలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి అదానీ గారి పేరుని హైడ్ చేసి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అది డేటా సెంటర్ నిర్మిస్తుంది మాత్రం అదానీ గారి కంపెనీయే, వారి సంస్థే ఈ డేటా సెంటర్ని మరి విశాఖపట్నంలో నిర్మిస్తుంది కూడా. ఒక డేటా సెంటర్ వస్తేనే మరి అక్కడ ఉద్యోగాలు రావని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్తో పాటు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కానీ, అలాగే ఐటీ పార్క్ కానీ నిర్మిస్తూ మరి ఒప్పందం చేసుకున్నారు కూడా గతంలో. ఆ ఒప్పందంలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రజలకు 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆయన ముందు చూపుతో డేటా సెంటర్‌తో పాటు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మరి ఎవరైతే యూత్‌కి ఉద్యోగాలు రావాలని ఆయన కృషి, ఆయన ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. ఇక్కడ అదానీ డేటా సెంటర్ నిర్మిస్తుంది అదానీ సంస్థే. గూగుల్ కేవలం హార్డ్‌వేర్స్‌ని, టెక్నికల్ పార్ట్స్‌ని మాత్రమే